హలో పిల్లలు, నేను మీ అంజలి టీచర్. ఈరోజు మనం 1వ తరగతిలో ఉన్న పాఠాన్ని నేర్చుకుంటున్నాము. ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది? తెలుగు తల్లి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఈ విగ్రహం చుట్టూ కూడా పిల్లలందరూ నిల్చొని నమస్కరిస్తూ పాట పాడుతున్నట్లయితే ఉంది కదా. అమ్మవారి చేతిలో ఏముంది? ఇక్కడైతే మనకి కలుషం ఉంది, అలాగే ఇంకొక చేతిలో వరి పైరుంది. ఇక్కడ చూడండి ఏమున్నాయో మనకి అక్షరాలు: ప, భ, సే, ష, హ, ల, క్ష. ఇవన్నీ ఉన్నాయి కదా. వీటికి సంబంధించినటువంటి పదాలు అయితే మనము ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. దానికంటే ముందైతే మనం ఇక్కడ ఉన్నటువంటి పాట పాడేసుకుందాం, సరేనా? సిరులనిచ్చే కన్న తల్లి, సిరులనిచ్చే కన్న తల్లి, శుభము గూర్చే కల్పవల్లి. సిరులనిచ్చే కన్న తల్లి, శుభము గూర్చే కల్పవల్లి. ఎల్లవేళల నీది కృప వెదజల్లి, ఎల్లవేళల నీది కృప వెదజల్లి. బ్రోవవే పాలవెల్లి, బ్రోవవే పాలవెల్లి. పౌరుషముతో తెలుగు వీరుల, పౌరుషముతో తెలుగు వీరుల తీర్చిదిద్దిన తల్లివమ్మ. పౌరుషముతో తెలుగు వీరుల తీర్చిదిద్దిన తల్లివమ్మ. మోక్ష పదమిల చూపవే వనజాక్షి మా అమ్మరో, మోక్ష పదమిల చూపవే వనజాక్షి మా అమ్మరో. సిరులనిచ్చే కన్న తల్లి, సిరులనిచ్చే కన్న తల్లి, శుభము గూర్చే కల్పవల్లి. సిరులనిచ్చే కన్న తల్లి, శుభము గూర్చే కల్పవల్లి. ఇది పిల్లలు ఈ పాట. మీరందరూ కూడా పాట నేర్చుకోండి, సరేనా? దీని తర్వాత మనం ఇక్కడ ఏమున్నాయో చూసేద్దామా? ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చిత్రంలో? చిత్రంలో మనకి ఒంటె ఉంది, అలాగే ఒక మంకీ, కోతి, ఇక్కడ సింహం. అలాగే మనకి ఒంటె చేతిలో ఏముంది చూడండి? తాళం ఉంది. తాళానికి తాళం చెవి ఉంది. ఇక్కడ ఏముంది? తాళం ఉంది. దీనికి సంబంధించిన తాళం చెవి ఇక్కడైతే ఉంది పిల్లలు. అలాగే కోతితో ఒంటె ఏదో చెప్తున్నట్లుంది కదా. ఇంకా ఏమున్నాయి చూద్దామా ఈ చిత్రంలో? ఇక్కడి బొమ్మ చూడండి, సీతాఫలం. సీతాఫలం తీయనా, అందని ద్రాక్ష పుల్లనా, అందని ద్రాక్ష పుల్లనా. ఈ చిత్రాన్ని చూడండి. చిత్రం కింది పదంలో ఉన్న సే, ష, ల అనే అక్షరాలకి 0 చుట్టాలంట. చుట్టేద్దామా? ఇక్కడ ఏముంది? కలశం. కలశంలో సాకి 0 చుట్టాలి. మేషంలో షాకి 0 చుట్టాలి. తాళంలో లాకి 0 చుట్టాలి. ఈ విధంగా అయితే చుట్టుకోవాలి, సరేనా? తర్వాత కింది గళ్ళల్లో అక్షరాలను చదవండి. 1వ గడిలో ప, 2వ గడిలో లా, 3వ గడిలో బ, 4వ గడిలో 0, 5వ గడిలో సే, 6వ గడిలో హ, 7వ గడిలో లా, 8వ గడిలో క్ష. 1వ అక్షరం ఏమిటి? ప. 3వ అక్షరం ఏమిటి? బ. 8వ అక్షరం ఏమిటి? క్ష. 1, 2, 4. 1వ అక్షరం ప, 2వ అక్షరం లా, 4వ అక్షరం 0, పలం. తర్వాత ఏముంది? 2, 8 అక్షరాలను కలిపి చదవాలంట. 2వ అక్షరం ఏమిటి? లా. అలాగే 8వ అక్షరం క్ష. ఏమవుతుంది? లక్ష. ఇలా అయితే చదువుకోవాలి. మళ్ళీ ఇంకేమున్నాయి ఇక్కడ? గళ్ళల్లో ఫ, బ, సే, ష, హ, ల, క్ష అక్షరాలను గుర్తించి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయాలంట పిల్లలు. వేసిద్దామా? ముందుగా మనం ఫ. ఫ అనే అక్షరం ఎక్కడుంది? మొదటి లైన్లో ఇక్కడ ఉంది ప అనే అక్షరం. తర్వాత ఈ చివరన ఉంది.
మళ్ళీ పా అనే అక్షరం ఎక్కడ ఉంది చూడండి, 4వ లైన్లో పా అనే అక్షరం ఉంది. అంతే కదా పిల్లలు, ఇంకెక్కడైనా ఉందా చూడండి, లేదు. దీనికైతే మనం ఇప్పుడు ఏ కలర్ వేసాం, రెడ్ కలర్ అయితే వేసాము. తర్వాత బా అనే అక్షరానికి బ్లూ కలర్ వేసేద్దాం. ఇది బ్లూ కలర్ బా. ఇంకెక్కడుంది బా మనకి, 3వ లైన్లో ఒకసారి బా ఉంది. తర్వాత 5వ లైన్లో కూడా బా అనే అక్షరం అయితే ఉంది. మళ్ళీ సే, ఈ సే అనే అక్షరానికి ఏ కలర్ వేసేద్దాం మనము, గ్రీన్ కలర్ వేసేద్దాం. సే శంఖము ఇది ఇక్కడ. అలాగే ఇంకెక్కడుంది చూసేద్దామా, సే 5వ లైన్లో ఉంది. మళ్ళీ లేదు కదా. తరువాత ఏ కలర్ వేసేద్దాం, షా అనే అక్షరం ఉంది. షాకి బ్లాక్ కలర్ అయితే వేసేద్దాం, షా. మళ్ళీ ఇంకెక్కడుంది షా, షా జశంలో షా. అంతే పిల్లలు. మళ్ళీ మనకి హా అనే అక్షరంకి ఏ కలర్ వేసేద్దాం మనము, బ్లూ కలర్ అయితే వేద్దాం, సరేనా. హా మొదటి లైన్లో లేదు, 2వ లైన్లో ఉంది. ఇక్కడ హా 3వ లైన్లో ఉంది హా. అంతే పిల్లలు. తర్వాత లా అనే అక్షరానికి ఏ కలర్ వేసేద్దాం మనం చెప్పండి, పింక్ కలర్ వేద్దాం, సరేనా. అల్లా తాళం ఇక్కడ చూడండి దీనికి. మళ్ళీ ఇంకెక్కడుంది చూద్దామా, 4వ లైన్లో ఉంది లా. 5వ లైన్లో ఒకసారి లా ఉంది. ఇప్పుడు ఏ అక్షరం ఉంది మనకి, చివరగా మిగిలింది ఏంది, క్ష అనే అక్షరానికి ఏ కలర్ వేద్దాం మనము, ఎల్లో కలర్ అయితే వేసేద్దాం, సరేనా. క్ష లక్ష. అంతే పిల్లలు. దీని తర్వాత ఏముంది, ఇక్కడ మనం అన్ని రంగులు అయితే వేసాం కదా, చివరగా మనకి ఏం మిగిలాయి, ఠ థ ఖ ఢ ద న చ, ఈ అక్షరాలు అయితే మిగిలాయి పిల్లలు. తర్వాత ఏమున్నాయి ఇక్కడ, కింది పదాలను చదవండి. ఫ సే ష హ ల అక్షరాలకి 0 చుట్టాలంట. చుట్టేద్దామా పిల్లలు. ఇప్పుడు చుట్టేద్దాం. మొదటగా ఫలంలో ప ఉంది, ఫలం. మళ్ళీ ఫలం. తర్వాత సభలో బాగుంది, కళలో లా ఉంది, శరంలో సే ఉంది, ఉషాలో షా ఉంది, షా. లక్షలో లేదు, ఫలకంలో ఫా, భజనలో బా, సరళలో లా, శంఖంలో షా, ఔషధంలో షా, అక్షరంలో ఏముంది లేదు. తర్వాత హలంలో హ, భయంలో భ, గాలంలో అలా, శకటంలో షే, తలలో లా 2 సార్లు ఉంది. తర్వాత తక్షణంలో ఉందా, లేదు పిల్లలు. తర్వాత ఏముంది చూద్దామా మనం, కింది అక్షరాలను కలుపుతూ పదాలు రాయండి. రాసేద్దామా. ఇక్కడ మనకి ఏ పదం ఉంది చూడండి, లం కలిపితే ఏమవుతుంది, గలం. తర్వాత లం తర్వాత ఏముంది, క్ష ఉంది, కలిపితే లక్ష. తర్వాత తర్వాత క్ష, రక్ష. ఇలా అయితే రాయాలి పిల్లలు మీరు కూడా, సరేనా. అలాగే ఇక్కడ ఏముంది, చుక్కలు కలుపుతూ గీతలు రాయండి. చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. రాసేద్దామా. ఇక్కడ ఏముంది,
లకం. ఇక్కడ ఉన్నాయి కదండి చుక్కలు కలుపుతూ నిదానంగా మనం రాయాలి. పలకం, పలకం. భరణం, భరణం, భరణం. తర్వాత హలం, హలం, హలం. ఇలా అయితే రాయాలి పిల్లలు, సరేనా? మళ్ళీ ఇక్కడ ఏముంది పిల్లలు, చుక్కలు కలుపుతూ చిత్రాన్ని గీయండి, రంగులు వేయండి. మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈ చిత్రంలో ఉన్నటువంటి చుక్కలన్నీ కలుపుకోవాలి. ఇలా ఇలా కలుపుకుంటూ పోతే మనకు ఒక మంచి బొమ్మ అయితే వస్తుంది పిల్లలు. దానికి రంగులు అయితే వేయాలి. ఇది చూడడానికి ఎలా ఉంది చెప్పండి? సీతాఫలం లాగా కనిపించట్లేదా మీకు? ఇది సీతాఫలం. ఈ సీతాఫలం ఏ కలర్లో ఉంటుంది మనకి? గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది. ఈ చుక్కలన్నీ కలుపుతూ పోతే మనకు సీతాఫలం వస్తుంది, సరేనా? ఇలా సీతాఫలం వచ్చిన తర్వాత సీతాఫలం మనకి ఆకుపచ్చ రంగులో ఉంటుంది కదా పిల్లలు. దీనికైతే మనం ఆకుపచ్చ రంగునైతే ఇప్పుడు వేసేద్దాం, సరేనా? చూడండి ఆకుపచ్చ రంగు ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఆకుపచ్చ రంగును వేసేద్దామా? ఇలా ఆకుపచ్చ రంగునైతే వేస్తూ ఉండు. ఆకుపచ్చ రంగు అంతా వేసుకోవాలి మనం. వేసుకుంటే మనకి ఇది సీతాఫలం. సీతాఫలం, సీతాఫలం. తర్వాత మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు, సరేనా?